మీరు చూస్తున్నారు మీ టీవీ మోటివేట్. నేను మీ సూర్యకిరణ్. వెల్కమ్ టు యాక్టివేట్ స్వాదిష్టాన ఎపిసోడ్ 2. యాక్టివేట్ స్వాదిష్టాన ఎపిసోడ్ 1 లో మనం తెలుసుకున్నాం స్వాదిష్టాన అనేది చక్ర అనేది ఎక్కడ ఉంటుంది, ఏ గ్లాండ్ కి సంబంధించింది, ఇది ఎమోషన్స్ బేస్ దీనివల్ల ఎమోషన్స్ మీద ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం భావోద్వేగాల వెనుక దాగి ఉన్న శక్తి రహస్యం గురించి తెలుసుకుందాం. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ వెనుక ఎటువంటి పవర్ దాగి ఉందో తెలుసుకుందాం. ఇంతకు ముందుకు మనం వేరే వేరే ఎపిసోడ్స్ లో థాట్ కు ఒక పవర్ ఉంటుంది. ఆ థాట్స్ పవర్ తోటే మనం మన యొక్క రియాలిటీని క్రియేట్ చేసుకుంటాం, మన ఆలోచనల ద్వారా మన వాస్తవాన్ని క్రియేట్ చేసుకుంటాం అని తెలుసుకున్నాం. అట్లాగే ఒక్కొక్కరు సేమ్ ఆలోచన చేసినా కూడా వాళ్ళ యొక్క వాస్తవాలు డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ ద్వారా వేరే వేరే వాస్తవాలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ థాట్స్ కంటే ఎమోషన్స్ కి ఎక్కువ పవర్ అన్నట్టు. ఒక థాట్ ని మన లోపల ఒక థాట్ వచ్చింది, కానీ దానికి సంబంధించిన ఎమోషన్ ఎట్లా ఉంది మన లోపల, ఆ ఎమోషన్స్ ద్వారా ఆ థాట్ అనేది రియాలిటీగా కన్వర్ట్ అవుతుంది. అంటే థాట్ అనేది ఒక సీడ్ మాత్రమే, కానీ దానికి నీళ్లు అనేవి ఎమోషన్స్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జ్ఞాపకాలు చెరిగిపోవచ్చు, కానీ భావోద్వేగాలు కాదు. మెదడు అనేది జ్ఞాపకాలు అనేది మెదడులో నిక్షిప్తమై ఉంటాయి, కానీ ఎమోషన్స్ అనేవి మన బాడీలో మన శరీరంలో ఒక ప్రింట్ అయి ఉంటాయి అన్నట్టు. ఎమోషన్స్ అనేవి మన యొక్క మెమరీస్ అన్ని చెరిగిపోవచ్చు. ఒక మాటతో అవమానం లేదా ఒకరి ప్రేమ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దృశ్యాలు మసకబారిపోవచ్చు. చిన్నప్పుడు జరిగినటువంటి జ్ఞాపకాలు అనేటివి మన లోపల ఏవైనా ఉన్నాయో అవి చిన్న చిన్నగా మనం మర్చిపోతూ ఉండొచ్చు, కానీ దాని తాలూకు ఆ జ్ఞాపకం తాలూకు భావోద్వేగాలు ఎమోషన్స్ అనేవి ఇంకా మన శరీరం లోపల అట్లాగే ముద్రించబడి ఉంటాయి అన్నట్టు. అవి దాన్ని చెరపలేం. మనం కావాలని కొన్ని ఏమైతాయంటే అవి కొన్ని బ్లాక్స్ లాగా కూడా మిగిలిపోయి ఉంటాయి. ఎందుకు జరిగిందో తెలియదు, ఆ జ్ఞాపకం మర్చిపోతాం, కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల జరిగినటువంటి ఎమోషన్ మాత్రం మన బాడీ లోపలనే ఉంటది. ఆ ఎమోషన్ ఆ బ్లాక్ లాగా ఉండిపోవడం వల్ల ఒక పని చేయాలనుకున్నప్పుడు అది చేయలేకపోతాం. ఎందుకు చేయలేకపోతాం అంటే అదొక బ్లాకేజ్ లాగా ఉండిపోతుంది ఎమోషన్స్ కి. శరీరం భావోద్వేగాల ముద్ర. మన శరీరం కేవలం సంఘటనలను మాత్రమే కాదు, వాటికి సంబంధించిన భావోద్వేగాలను శాశ్వతంగా నిల్వ ఉంచుతుంది. ఎమోషన్స్ ని స్టోర్ చేసుకుంటుంది, ఎట్ ద సేమ్ టైం మన యొక్క మెమరీస్ జ్ఞాపకాలను కూడా స్టోర్ చేసుకుంటుంది. మన మెమరీస్ అనేది టైం అయిపోతుంటే చెరిగిపోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఎమోషన్స్ మాత్రం స్ట్రాంగ్ గా మన లోపలనే ఉంటాయి. కొన్ని బెనిఫిట్స్ కి యూజ్ అయితే, కొన్ని అనేది బ్లాకెట్స్ లాగా క్రియేట్ అవుతాయని దీని అర్థం. జ్ఞాపకాలు చెరిగిపోవచ్చు, కానీ భావోద్వేగాలు కాదు. మనం భావోద్వేగాలు అంటే మన మైండ్ కి సంబంధించింది, మన హార్ట్ కి సంబంధించింది అనుకుంటాం, కానీ ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం ఏం తెలుసుకున్నాం, ఎమోషన్స్ ఫ్లో అనేది స్వాదిష్టాన చక్రం మీద ఆధారపడి ఉంటది. స్వాదిష్టాన చక్ర అంటే అది మూలాధార చక్రకి కొంచెం పైన, అట్లాగే మణిపూర చక్రకి కింద, అంటే నాభి కింది భాగంలో ఉంటది అన్నట్టు. మన యొక్క ఎమోషన్స్ కి మెయిన్ పాత్ర పోషించేది స్వాదిష్టాన చక్ర. ఇక్కడ చక్రాలంటే సపరేట్ గా అది కనిపించవు, కానీ అది ఒక గ్లాండ్ అన్నట్టు, అది ఒక గ్రంథి. మనకు కావాల్సినటువంటిది ఎమోషన్స్ కోసం ఎట్లాంటి రసాయనాలను రిలీజ్ చేయాలో దానికి తెలుసు. భావోద్వేగాలు శత్రువులు కావు. సమస్య భావోద్వేగాల్లో లేదు, వాటిలో ఇరుక్కుపోవడంలో ఉంది. ప్రతి భావోద్వేగానికి ఒక సహజమైన ఉపయోగం ఉంది. ఆధ్యాత్మికతలోకి వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే ఎమోషన్స్ ఉండకూడదు, ఎట్లాంటి ఎమోషన్స్ మీద మనం పని చేయకూడదు, ఎట్లా ఒక రోబోటిక్ లాగా ఉండాలి, రోబోట్లకు ఎట్లా ఒక సన్యాసం అంటే ఎట్లాంటి ఎమోషన్స్ ఉండవు, వాడికి ఏం కోపం రావద్దు, ఏడుపు రావద్దు, హ్యాపీనెస్ ఉండద్దు, అన్నిట్లలో ఒక సేమ్ ఒకే విధంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. కానీ అట్లా కాదు ఉండాల్సింది, ఒక రోబోలాగా కాదు ఉండాల్సింది. ఎందుకంటే మనకు ఉండాల్సినటువంటి ప్రతి ఎమోషన్ కి ఒక ఉపయోగం ఉంది, ఆ ఉపయోగం ప్రకారం ఉండాలి. భయం మనకు అవసరమే, దుఃఖం మనకు అవసరమే, కోపం మనకు అవసరమే, కానీ అది ఎట్లా ఉండాలో అట్లాగే ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. దీని మీనింగ్ అది. ఇప్పుడు భయం మనకు ఎందుకు అవసరం? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాహనాల నుండి రక్షణ. సడన్ గా ఒక వెహికల్ వచ్చినప్పుడు మనకు భయం అయిపోయి పక్కకు తప్పుకుంటాం, ఎందుకంటే ఆ భయమే కాకపోతే మనకు ఆపదలో ఇరుక్కుపోతాం అన్నట్టు. మనకు ఎమోషన్స్ అవసరం, కానీ అది ఎక్కడ అవసరం? అనవసరం భయం ఉండొద్దు. భయం ఉండాలి,
అనవసరమైన ఊహలకు సంబంధించిన భయం ఉండొద్దు, నిజమైన భయం ఉండాలన్నట్టు. ఆ తర్వాత దుఃఖం, అది కూడా అవసరమే. మనకు విలువైన వ్యక్తులను అర్థం చేసుకోవడంలో బంధం గురించి తెలుసు అన్నట్టు. కొందరు ఎంత ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఏడిపే రాదు, అది కూడా ఒక బ్లాక్ అన్నట్టు. ఏడిస్తే కానీ అది వెళ్ళిపోదు ఆ బ్లాక్. కొందరు సడన్ గా ఏడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన బ్లాక్ రిలీజ్ అయిపోతుంది. ఇంకొకటి కోపం, అన్యాయాన్ని ఎదిరించాలన్నా నీకు సంబంధించిన ఏదైనా జరిగినప్పుడు కోపం వచ్చి రియాక్ట్ అయితే తప్ప ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడమన్నట్టు. కోపం కూడా మనకు అవసరమే, కానీ అనవసరమైన కోపం రావద్దు. సంబంధం లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడితే కోపం రావద్దు. ఆ కోపం కూడా ఒక వాల్యుబుల్ కోపమై ఉండాలి. దానికి సంబంధించినన్ని ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే మన యొక్క స్వాధిష్టానం మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి భావోద్వేగానికి ఒక సహజమైన ఉపయోగం ఉంది. ఇట్లా ఓన్లీ ఇక్కడ మన ఎమోషన్స్ 3 మాత్రమే ఉన్నాయి, కానీ మిగతా ఎమోషన్స్ కూడా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకు అవసరం. సైన్స్ ఏం చెప్తుందంటే శరీరపు సహజ ప్రతిస్పందన ఎట్లా జరుగుతుంది. ప్రమాదం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఒక పాము వచ్చినప్పుడు ఆలోచన కంటే ముందుగా వేగంగా జరిగేది ఏంటి, మనం ఆలోచించక ముందే మన బాడీ రియాక్ట్ అయిపోయి శరీరం వెంటనే స్పందిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగంగా మారడం, కండరాలు బిగిసిపోవడం, మన బాడీ మెమరీ అన్నట్టు. ఎమోషన్స్ మైండ్ కంటే ఎక్కువ బాడీయే డ్రైవ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బాడీలోనే ఎమోషన్స్ ఎక్కువ స్టోర్ అయి ఉంటాయి అన్నట్టు. శరీరం వెంటనే స్పందిస్తుంది ఆలోచన కంటే వేగంగా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఎమోషన్స్ అనేవి ఆలోచన కంటే వేగంగా పనిచేస్తాయి. ఆలోచనల కంటే ఎమోషన్సే మోస్ట్ వాల్యుబుల్. ఇక్కడ దీర్ఘకాలిక ఒత్తిడి, నిజమైన ప్రమాదం పోయినా శరీరం ఇంకా ప్రమాదంలో ఉన్నట్టే స్పందిస్తే అదే దీర్ఘకాలిక ఒత్తిడి. ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, పాము వచ్చింది, వాడు ఏమంటే శరీరం చెప్పింది భయపడమని, భయపడిపోయాడు. కానీ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఆ సంఘటనకు సంబంధించినవన్నీ జరిగిపోయింది, వెళ్ళిపోయింది. కానీ లోపల మాత్రం భయం అట్లాగే ఉంటది. అది అవసరం లేదు. ఆ ఒత్తిడి అనేది అప్పటి మాత్రమే అవసరం, ఆ ఎమోషన్ అనేది. తర్వాత అవసరం లేదు, కానీ అది ఇంకా క్యారీ అవుతూ ఉంటది అన్నట్టు. పరిష్కారం ఏంటంటే శ్వాసను నెమ్మదిగా చేయడం మరియు ధ్యానం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. అది ఫాస్ట్ గా లోపల రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఒక బ్రీత్ కరెక్ట్ గా తీసుకొని నెమ్మదిగా తీసుకొని మెడిటేషన్ లాగా చేస్తే అది స్లో అయిపోతుంది అంతే. కానీ అది అందులోనే మధ్యలో మొత్తం క్యారీ చేస్తుంటే ఏంటంటే అంటే ఒక బ్లాక్ లాగా. ఇప్పుడు పాము చూసి భయపడినోడు నెక్స్ట్ తాడును చూసినా భయపడతాడు అన్నట్టు. ఆ లోపల ఎమ్మటే ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది ఆ భయం అనేది. ఇక్కడ దీని మీద పడాల్సిన ఎఫెక్ట్ మంచి పని మీద తర్వాత దీర్ఘకాలంగా పడుతుంది. లేని ప్రమాదానికి ప్రతిస్పందనగా అది అవుతుంది అన్నట్టు. యోగ దృష్టిలో భావోద్వేగాలు నీరు లాంటివి. నీరు ప్రవహిస్తే జీవితం, నిలిచిపోతే కలుషితం. ఎమోషన్స్ అనేవి ఒక దగ్గర బ్లాక్ అయి ఉండిపోయొద్దు. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో మన ఎమోషన్స్ ప్రకారం బయటికి వెలువరించేసేయాలి, కానీ లోపల పెట్టుకొని ఎమోషన్స్ కుదిపేసి కంట్రోల్ చేసుకోని ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఎమోషన్ అయినా అది ఒక ప్రవాహం లాగా ప్రవహింపజేయాలి. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మన జీవితానికి అవసరం కాబట్టి ఆ టైంకి ఆ ఎమోషన్ మనం ఫీల్ అవుతాం. కానీ ఆ ఎమోషన్ని పట్టేసుకొని లోపల కంట్రోల్ చేసుకొని ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకొని బిగబట్టుకొని మన లోపల ఉంచుకోవద్దు అన్నట్టు. ఆనందమైన, బాధ అయినా, దుఃఖమైన, ఎట్లాంటి కోపమైన ఎమోషన్స్ ని ప్రదర్శించాలి బయటికి, ఒక ప్రవాహం లాగా ప్రదర్శించాలి. అప్పుడే అది జీవితం. అట్లే పట్టుకొని నిలిచిపోయింది అనుకోండి, ఒక బ్లాక్ లాగా నిలిపోయి కలుషితం లాగా మారిపోతుంది అన్నట్టు. స్వాదిష్టాన చక్రం అనేది ప్రవాహానికి కేంద్ర బిందువు. ఇది భౌతిక అవయవం కాదు, మన భావోద్వేగాల ప్రవాహానికి ఒక కేంద్రం. ఎమోషన్స్ ఫ్లోకి ఒక సెంటర్ పాయింట్ ఏంటంటే స్వాదిష్టాన చక్ర. ఈ చక్రాన్ని సమతుల్యం చేసే 3 సూత్రాలు ఏంటివంటే భావోద్వేగాలను గమనించడం, మనకి ఏదైతే ఎమోషన్స్ వస్తున్నాయో వాటిని వచ్చినట్టే అర్థం పర్థం లేకుండా ప్రదర్శించకుండా నిజంగా దీనికి ఎమోషన్స్ కన్నా వాల్యుబుల్ ఉందా నేను అనే దాన్ని గమనించడం, ఆరోగ్యకరంగా వ్యక్తీకరించడం, సృజనాత్మక పనుల్లో పాల్గొనడం. యాక్చువల్లీ మనం స్వాదిష్టాన చక్ర అనేది ఎమోషన్స్ గురించి అని తెలుసుకున్నాం, కానీ ఈ స్వాదిష్టాన చక్ర అనేది క్రియేటివ్
థింకింగ్లో చాలా మంచి పార్టిసిపేషన్ ఉంటుంది అన్నట్టు. సృజనాత్మక పనుల్లో పాల్గొనడం ద్వారా స్వాదిష్టాన అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. భావోద్వేగాలను గమనించాలి. మన యొక్క వచ్చే ప్రతి ఎమోషన్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. దానికి ఆ వాల్యూ ఇవ్వాలి. ఎందుకు నాకు ఇమోషన్ వచ్చింది ఈ టైంకి, దీనివల్ల నేను ఎట్లా కావాలనేది మనం తెలుసుకొని కావాలి. అది కూడా ఆరోగ్యకరంగా వ్యక్తీకరించాలన్నట్టు. ఏదో పిచ్చిపట్టి నూనె లెక్క చేయొద్దు ఆ ఎమోషన్. బ్లాక్ అయిన స్వాదిష్టాన లక్షణాలు నీలో ఇవి ఉన్నాయా? ఇక్కడ చూపించినటువంటి ఏవైనా లక్షణాలు ఉంటే స్వాదిష్టాన చక్ర అనేది బ్లాక్ అయిందని మనం నిర్ధారించుకోవచ్చు. ఏంటిది? ఈ లక్షణాలు శారీరక మానసిక కారణాల వల్ల కూడా కావచ్చు, శారీరక కారణాల వల్ల కూడా కావచ్చు, మానసికంగా కూడా కావచ్చు. కానీ యోగ దృష్టిలో ఇవి స్వాదిష్టాన అసమతుల్యకు సూచనలు. ఏంటివి? చిన్న విషయానికే బాధపడిపోవడం, చిన్న విషయానికే బాధపడిపోవడం. పెద్ద విషయానికి అంతే బాధపడతారు, చిన్న విషయానికి అంత బాధపడిపోతారు. దేనికి ఎంత ఇవ్వాలో అంతనే ఇవ్వాలి. ప్రతిదానికి గిల్ట్ ఫీల్ అయ్యడం, ఏదో ఒక చెడు పని చేసేయడం, అనవసరంగా చేసినారు నాయన, ప్రతిసారి ఆ గిల్ట్ అనేది తీసేయలేం. ఆల్రెడీ చేసేసారు కదా, ఆ పని అయిపోయింది కదా, దానికి సంబంధించిన గిల్ట్ అనేది కూడా ఇంకా అందులోనే క్యారీ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఎవరైనా వదిలి వెళ్తారనో భయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా దగ్గర అవుతూ ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారేమో, మిమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతారేమో, ఆ భయం. ఇంకేంటి? సృజనాత్మకత, క్రియేటివిటీ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి భయం, ఏదైనా న్యూ వర్క్ స్టార్ట్ చేయాలన్న భయం, జీవితంలో ఆనందం తగ్గిపోవడం. ఇవేవైతే ఉన్నాయో, ఈ సిమ్టమ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ సిమ్టమ్స్ ఉంటే మనం నిర్ధారించుకోవచ్చు స్వాదిష్టాన చక్ర అనేది బ్లాక్ అయిందని. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది బ్లాక్ కాలేదు, కరెక్ట్గానే వర్క్ చేస్తుందని దాని అర్థం. ఇవన్నీ ఏంటిది? అసమతుల్యకి, బ్యాలెన్స్ లేకపోవడానికి కారణం. ఇక్కడ యాక్టివ్గా ఉండడం అంటే ఏదైనా చక్ర అనేది ఓవర్ యాక్టివ్ కూడా ఉండొద్దు, సమతుల్యంగా ఉండాలి, బ్యాలెన్సింగ్గా ఉండాలి ఏదైనా సరే. భావోద్వేగాలను శత్రువులా చూడకు. ఇప్పుడు కోపం, తన కోపమే తన శత్రువు. ఇక్కడ కోపము మన శత్రువు కొన్నిసార్లు అవుతుంది కానీ అన్నిసార్లు కాదు. మన యొక్క ఎమోషన్స్ అనేది శత్రువులాగా చూడొద్దు. తన కోపమే తన శత్రువు అనేది కొన్నిసార్లే వర్కౌట్ అవుతుంది కానీ అన్నిసార్లు కాదు. కోపం కూడా మనకు ఒక మిత్రువు లాంటిదే. ఆ కోపం పడితేనే మనం ఆ సంఘటనను మనం గెట్ ఆన్ కావచ్చు ఆ ఇన్సిడెంట్ నుంచి. వాటిని విను, అర్థం చేసుకో, తర్వాత విడిచిపెట్టాలి. ఈ మూడు చేయాలి. వాటిని ఏం చేయాలి? ఫస్ట్ వినాలి, అది ఎందుకు అర్థం చేసుకోవాలి. మన బాడీ ఏది కోపంని ప్రదర్శిస్తుంది, మనం వినాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని లివిట్, వదిలేయాలి. దాన్ని పట్టుకొని ఎలాడొద్దు. ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక బరువెత్తిన అంత ఉండదు కానీ ఆలోచన కానీ ఎమోషన్ కానీ అంతకంటే బరువు ఉంటుంది. ఒక 10 కిలోలు మనం వెయిట్ మోస్తున్నాం, ఇది 10 కిలోలో ఉంటుంది. అదేగా మొయ్యంగా ఒక గంట అయినాక అది 10 కిలోలా అనిపించదు, ఇంకా ఎక్కువ వెయిట్ మోస్తున్నాం అనిపిస్తుంది. కానీ మీరు మోస్తున్నది 10 కిలోలే. ఇంకా 3 అవర్స్ అయితే అదే అట్లాగే పట్టుకున్నాను అనుకోండి, ఇంకా దాని వెయిట్ పెరుగుతుంటాం అన్నట్టు. మనం ఎంత టైం పట్టుకునే కొద్దీ అంత వెయిట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఆఫ్టర్ ఆల్ బయట వస్తువును పట్టుకున్నప్పుడే అంత వెయిట్ అనిపిస్తే మన లోపల ఒక ఆలోచనను మోస్తున్నాం. అట్లాంటప్పుడు అది మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది. అట్లాంటిది మనం ఒక ఎమోషన్ని మోస్తున్నాం. ఆలోచనల కంటే ఎమోషన్ ఇంకా పవర్ఫుల్. అట్లాంటి దుఃఖ పరిస్థితుల ఏడ్చే ఎమోషన్, కోపం సంబంధించిన ఎమోషన్, ఆ ఎమోషన్స్ అనేటివి లోపల మోస్తున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. తెలియకుండానే దాని గురించి స్ట్రగుల్ అయిపోతారు అన్నట్టు. దానికి కారణం ఏంది? వాటిని వినట్లేదు, దాన్ని అర్థం చేసుకోవట్లేదు, విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తారు? పట్టుకుంటారు, అర్థం చేసుకోకుండా, వినకుండా అట్లే లోపల దాచిపెట్టుకుంటారు. కంట్రోల్. శత్రువులా భావిస్తే ఏంటంటే ఎంతసేపు దాంట్లో ఫైటింగ్ అవుతుంది. అర్థం చేసుకుంటే అది మనకేదో చెప్తుంది, దాన్ని మనం అర్థం చేసుకొని లైఫ్లో ఒక లెసన్ తెలుస్తుంది. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అభ్యాసం విడిచిపెట్టే కళ. నిటారుగా కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనను మార్చడానికి ప్రయత్నించకండి, జస్ట్ గమనించండి చాలు. ఏదైతే బాధ అనే ఎమోషన్ ఉందో దాన్ని ఎట్లా తీసేయాలి, దాని గురించి పెద్ద స్ట్రగుల్ అయిపోయి దాన్ని తీసేయడానికి ప్రయత్నించొద్దు, జస్ట్ గమనించాలి. కేవలం ఆ భావనను గమనించు. నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు, నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నువ్వు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో నాకు అర్థమైపోయింది, నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నీకు థ్యాంక్ఫుల్గా ఉండాలి దానికి. సేమ్ ఎగ్జాక్ట్లీ కోపం కూడా అట్లే థ్యాంక్ఫుల్ ఉండాలి. ఏదైతే బాధాకరమైనటువంటి ఎమోషన్స్ దేంట్లోనే వచ్చిన వాటిని ఆహ్వానించి థ్యాంక్ యూ, నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు,
అని చెప్పుకునేటట్టు ఒక థ్యాంక్ఫుల్ నేచర్ ఉండాలి, నీ వల్ల నాకు ఒక పాఠం అర్థమైనది అన్నట్టుగా. ఆ తర్వాత ఇప్పుడు నేను స్వేచ్ఛగా విడిచిపెడుతున్నట్టుగా ఆ ఎమోషన్స్ ని రిలీజ్ చేసేయాలి. లోపలనే పెట్టుకొని ఆ బరువుని, ఆ కుళ్ళు కంపుని లోపల పెట్టుకోవద్దు, రిలీజ్ చేసేయాలి. ఇది ఒక సింపుల్ టెక్నిక్ యాక్చువల్లీ. చాలా మంది ఎమోషన్స్ ని జీవితాంతం మోస్తూ బాధపడుతూ దాంట్లోనే ఉంటారు. సింపుల్ ఏం లేదు, దాని విషయాన్ని విని అర్థం చేసుకొని గమనించి దానికి కొంచెం థ్యాంక్ఫుల్ చెప్పి, నీకు బాధ వచ్చింది, నాకు బాధ వచ్చింది కాబట్టి నాకు అర్థమైంది, లేకపోతే ఈ విషయాన్ని నాకు అర్థం కాకపోవటం అన్నట్టు చేసి లివిచ్ వదిలేస్తున్న విషయం తెలిస్తే ఎంత భారం దిగిపోతుంది తెలుసా. మనం ఇందాక 10 కిలోల బరువు మోస్తున్నప్పుడు పక్కన పెడితే ఎంత రిలాక్స్గా ఉంటుంది, సేమ్ అట్లాగే దానికి సంబంధించిన ఆలోచన కానీ ఎమోషన్ కానీ తీసి పక్కకి పెడితే అంత రిలాక్స్ ఉంటుంది జీవితం. ప్రశాంతతకు మానసిక సంకేతం నీ కడుపు కింద భాగంలో ఒక ప్రకాశవంతమైన నారింజ రంగు కాంతి విస్తరిస్తుందని ఊహించాలన్నట్టు. ఈ కలర్ అనేది దీనికి సింబల్, స్వాదిష్టాన చక్రకి సింబల్. ఆ కలర్ నా లోపలికి ఒక ఎనర్జీ రూపంలో వస్తుందని ఈ విజువలైజేషన్ చేసుకోవడం వల్ల ద్వారా కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది యోగ సాధనలో ఉపయోగించే పద్ధతి. నిలిచిపోయిన శక్తి మళ్ళీ ప్రవహింపజేయడానికి ఇది ఒక గుర్తు. ఈ నారింజ కలర్ అనేది ఇది ఇచ్చిండు, ఆ కలర్ అనేది ఒక ఎనర్జీ లాగా మన లోపలికి వస్తుంది. అక్కడ క్లియర్ అవుతున్నట్టు, యాక్టివేట్ అవుతున్నట్టు, ఏ ప్లేస్లో స్వాదిష్టాన చక్ర ఏ ప్లేస్లో ఉందని చెప్పినో ఆ ప్లేస్లో ఆ నాభికి కింద చివరి కొంచెం కింది భాగంలో అట్లా విజువలైజేషన్ చేయడం ద్వారా కూడా ఒక సెన్సేషన్ అనేది వస్తుంది. నిజమైన శక్తి అంటే ఏంటిదంటే భావోద్వేగాలను జయించడం అంటే వాటిని చంపేయడం కాదు, అవి నిన్ను నియంత్రించకుండా నువ్వు వాటిని నడిపించడం. ఎమోషన్స్ని జయించడం అంటే దాన్ని పట్టించుకోకుండా, నేను కోపం వస్తుంది దాన్ని పట్టించుకోవట్లేను, నాకు ఏడుపు వస్తుంది నేను దాన్ని పట్టించుకోవట్లేను, నాకు ఆనందం వస్తుంది దాన్ని పట్టించుకోవట్లేను, అట్లా కాదు దాన్ని జయించడం. వాటిని నియంత్రించకుండా నువ్వు వాటిని, దాన్ని ఓవర్ ద ఎమోషన్స్ ఉండాలన్నట్టు. బానిస ఏం చేస్తాడు, ఎమోషన్స్ అనేది వాడిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నాయకుడు అనేవాడు, ఒక లీడర్స్కి నాయకుడు ఏంది, ఎమోషన్స్ ఎట్లా రావాలో వీడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. స్వాదిష్టాన మేల్కొలుపు అంటే భావోద్వేగాలు మాయమవ్వడం కాదు, అవి జ్ఞానంగా మారడం. ఆధ్యాత్మికతలో పురోగతి అంటే ఎమోషన్సే లేకుండా పోవడం కాదు. స్పిరిచువాలిటీలో గ్రోత్ రావడం అంటే ఎమోషన్సే లేకుండా కావడం కాదు. ఆ ఎమోషన్స్ అనేటివి ఒక జ్ఞానంగా మారడం. ఎందుకు ఆ ఎమోషన్స్ వస్తున్నాయో విని అర్థం చేసుకొని దానికి కావాల్సింది దాన్ని చేసి విడిచిపెట్టేయడమే మెయిన్ టాస్క్ అన్నట్టు. ఎమోషన్స్కి బానిసలాగా ఉండొద్దు, వాటికి నాయకుడిలాగా ఉండి దాంట్లో నడిపిస్తూ ఉండాలి. ఇక్కడికి వచ్చే వరకు ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది తెలుసుకుందాం. స్వాదిష్టాన గురించి, భావోద్వేగాల శక్తిని మలుచుకోండి. ఎట్లా భావోద్వేగాల ఆవశ్యకత. భావోద్వేగాలు శత్రువులు కావు, ప్రతి భావోద్వేగానికి ఉపయోగం ఉంది. ఉదాహరణకు భయం మనల్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది, కోపం అన్యాయాన్ని ఎదిరించేలా చేస్తుంది. నెంబర్ 1. నెక్స్ట్, శరీరం మరియు మెదడు ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన, న్యాచురల్ రియాక్షన్. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మెదడు వెంటనే స్పందించి గుండె వేగం, శ్వాసను పెంచుతుంది. ఇది శరీరం తనను తాను రక్షించుకునే పద్ధతి. నెక్స్ట్, స్వాదిష్టాన అసమతుల్యకి, ఇంబ్యాలెన్స్కి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి మానసిక సంకేతాలు. చిన్న విషయాలకే బాధపడటం, ప్రతి దానికి గిల్ట్గా ఫీల్ అవ్వటం, మరియు ఎవరైనా వదిలి వెళ్తారనే భయం ఉండటం. నెక్స్ట్, ఈ ఇంబ్యాలెన్స్ కోసం ఆచరణాత్మక అభ్యాసం ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే గమనించడం మరియు విడిచిపెట్టడం. ఏంటిది, బాధ కలిగించే సంఘటనను గుర్తు తెచ్చుకొని ఆ భావోద్వేగానికి ధన్యవాదాలు చెప్పి దానిని మనస్ఫూర్తిగా విడిచిపెట్టాలి. మళ్ళీ దాని గురించి మళ్ళీ పట్టించుకోవద్దు. ప్రవాహం వర్సెస్ నిశ్చలత. ఎమోషన్స్ అనేది ప్రవాహం లాగా ఉండాలి, నీరు ప్రవహిస్తే జీవం ఉంటుంది కదా, సేమ్ అట్లాగే ఎమోషన్స్ కూడా మనలో ప్రవహించాలి. నిలిచిపోతే అవి కలుషితం అవుతుంది, అణిచిపెడితే ఒత్తిడి పెరుగుతుంది. నెక్స్ట్, దీర్ఘకాలిక ఒత్తిడి. ప్రమాదం గడిచిపోయినా శరీరం ఇంకా అప్రమత్తంగానే ఉంటుంది, అంటే అది దీర్ఘకాలిక ఒత్తిడిని దారితీస్తుంది. దానిని నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా నివారించవచ్చు. ఇందాక ఏదో పామును చూసి భయపడినాం, కరెక్టే, తర్వాత కూడా తాడును చూసినా భయపడతాడు, ఎందుకంటే లోపల ఎమోషన్స్ అట్లే ఉన్నాయి, ఎమ్మటే రియాక్షన్ ఇచ్చేస్తానట్టు. సృజనాత్మకత లోపించడం, క్రియేటివిటీ లెవెల్స్ తగ్గిపోవడం, కొత్త పనులు మొదలుపెట్టడానికి భయపడటం, మరియు జీవితంలో ఆనందం తగ్గిపోవడం స్వాదిష్టాన బ్లాక్ అయిందని చెప్పడానికి సూచనలు. నెక్స్ట్, భావోద్వేగాలు జ్ఞానంగా మారాలి. భావోద్వేగాలను చంపేయడం కాదు, వాటికి నాయకుడిగా మారి వాటిని నడిపించే నిజమైన స్వాదిష్టానం మేల్కొలుపు అన్నట్టు. వాటిని నడిపించడమే నిజమైన స్వాదిష్టానం మేల్కొలుపు. నెక్స్ట్ ఏంటంటే
ఆరెంజ్ లైట్ విజువలైజేషన్, కడుపు కింది భాగంలో ప్రకాశవంతమైన నారింజ రంగు కాంతి విస్తరిస్తున్నట్టు ఊహించుకోవడం ద్వారా ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఈ ఎపిసోడ్ ఇంతవరకు ఓవరాల్గా ఇక్కడ మొత్తం ఈ ఎపిసోడ్లో చెప్పినది ఒక క్లారిటీగా చెప్పేసినాం. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ఎపిసోడ్లో సృజనాత్మక శక్తి రహస్యం, ప్రపంచంలో గొప్ప కళాకారులు, శాస్త్రవేత్తలు, నాయకులు తమ అంతర్గత ప్రవాహాన్ని ఎలా ఉపయోగించారు అక్కడ తెలుసుకుందాం. వాళ్ళు ఏం క్రియేటివిటీ చేసినా ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది, అదంతా వాళ్ళ లోపల నుంచే వస్తుంది. కానీ ఆ అంతర్గత ప్రవాహాన్ని ఎలా ఉపయోగించారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సృజనాత్మకత శక్తి రహస్యం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.